హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఊర్లోకి తోటకూర వచ్చిందండి, తీసుకున్నా. చూడండి, ఇది పాల తోటకూర అంట, ఇంకోటి ఎర్ర తోటకూర అంట. సరే, రెండు ట్రై చేద్దామని తీసుకున్నా. తోటకూరని కట్ చేసుకొని కడిగేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర ఫ్రైకి కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, తెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటానండి. తెల్లుల్లి రెబ్బలు తోటకూర ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ఇవి బాగా ఫ్రై అయినాక కట్ చేసుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. తోటకూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందండి. ఇందులో పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తోటకూర తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా తీసుకుంటే మంచిది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గుదలకి ఉపయోగపడుతుంది. ఎనీమియా సమస్య రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పిల్లలకు కూడా తోటకూర పప్పు పెట్టడం వల్ల చాలా మంచిది. ఈలోగా తోటకూర ఫ్రై అవుతుంటే పప్పు ఉడికిపోయిందండి. చూడండి, పప్పుకు తాలింపు వేసుకున్న ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు అయిపోయిందండి, ఇది పప్పులో యాడ్ చేసుకోవాలి. మా పాప కోసం పప్పు తోటకూర కూడా రెడీ అయిపోయింది. చూడండి, తోటకూర ఫ్రై అయినాక సరిపడా సాల్టు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్.